చిలుబగలు కొట్టడం, సేవకులను చంపటం, సేవకులను కొట్టటం, చర్చికి వెళ్లే వాళ్ళని బెదిరించటం, పని కట్టుకొని వాళ్ళని కదిలించి మాట్లాడి దూషించటం. వాడి మతం వాడికి నేర్పింది అది. గ్రాహం స్టెయిన్స్ ని ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవ దహనం చేశాడు. మా మతం గొప్పది, మా మతం గొప్పది అనేవాడు. వాని మతం వానికి నేర్పింది మనుషుల్ని దుర్మార్గం చేసి చంపటమా, ప్రశ్నించిన వాళ్ళని నాశనం చేయటమా? పగడాల ప్రవీణ్ అన్న ఎనాలిసిస్ అద్భుతమైంది చరిత్ర పరంగా. ఒక్కొక్కడు వచ్చి కూర్చున్నారు అతని ముందు, చరిత్రను తీసి మాట్లాడి వాళ్ళ పునాదులు కదిలించాడు. వ్యూహం బన్ని ప్రాణం తీశారు. ఎవడికి తెలియదు ఈ విషయాలు? మేము బాధితులం, అన్యాయాన్ని అనుభవిస్తున్నాం, ఈ రోజుకి అవమానాలు అనుభవిస్తున్నాం. ఇన్ని పార్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద మాటలు పలికే పార్టీలు. అవును, దేవుణ్ణి నమ్ముకున్న పార్టీ కూడా, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్న పార్టీ కూడా ఏం చేసింది? చెప్పాలి సమాధానం. భయం. ఎక్కడ క్రైస్తవులకు సపోర్టివ్గా మాట్లాడితే మళ్ళా హైందవుల వ్యతిరేకత వచ్చిద్దో అని పిరిగితనం, భయం. అంటే పిరిగి పందులు ఎవరికి కావాలి? దేవుని బిడ్డలకు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేయ, కనీసం ఒక ఖండన, మరి బాబు ఎందుకంత దుర్మార్గం చేస్తున్నారు, దీని గురించి ఒక పరిశోధన జరగాలి అని ఒక ఖండన.